సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఇక్కడ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. మేడం, మీ ఆనందం అయితే అంబరాన్ని అంటుతోంది. మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుస్తుంది. తీన్మార్ డాన్స్ లో చాలా హుషారుగా ఉన్నారు. కారణాలు ఏంటి? కాంగ్రెస్ గెలిచిందనా, ఈరోజు సోనియమ్మ బర్త్డే అనా, లేదంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్న, మన మహిళలకు బస్సులు ఫ్రీ? మొట్టమొదటిగా అయితే సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ బంగారు తల్లి 100 ఏళ్ళు చల్లగా బతకాలని కోరుకుంటాం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా ప్రజల సంక్షేమం కోసం మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి స్కీమ్లో బస్ ఫ్రీ అనేది అయితే చెప్పామో మహిళలకి ఈరోజు డిసెంబర్ 9న వారి బర్త్డే సందర్భంగా ఈరోజు అందరు మహిళలు ఖచ్చితంగా ఫ్రీ బస్ ట్రావెల్లో తిరుగుతారు కాబట్టి మాకు చాలా సంతోషం. ఫ్రీ బస్సుల వల్ల ఆడవాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ కొంచెం మంది మగవాళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే ఏ పని లేకపోయినా సరే ఆడవాళ్ళు బస్సులు ఎక్కి తిరుగుతారేమో అని. అలాగే ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకన్నీ ఛార్జీలు అన్నీ తగ్గిపోతాయి, మమ్మల్ని కూడా చూడండి అంటున్నారు. ఏమంటారు మేడం వాటి గురించి? పేద ప్రజల గురించి ఎప్పుడు ఎవడు పట్టించుకోలేడమ్మా. ఏ పార్టీ పట్టించుకోలేదు, ఏ మగవాడు పట్టించుకోలేదు. నిజంగా చెప్పాలంటే పోతే పోయిందిలే, వస్తూ వచ్చిందిలే అంటే వాళ్ళకి ధీమా ఉంటుండే. ఇప్పుడు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, పుట్టింటికి పోవాలన్నా అడగాల్సిన అవసరం లేదు. అలిగితే బస్సు ఎక్కాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలగకుండా చూసుకోవాలన్నమాట అయితే లేడీస్. మేడం, ఇంకొక 10 పనులు చేస్తాం ఇంట్లో కాబట్టి పిల్లల్ని చూసుకుంటాం, ఇల్లు చూసుకుంటాం. మళ్ళీ సంక్షేమం అంటే నిజంగా కూడా మేము పదవుల్లో ఉన్న పని చేసుకుంటాం. ఈరోజు హోమ్ మేకర్స్ టు న్యూస్ మేకర్స్ అయిన ఆడవాళ్ళకి ఇది ఒక ఊరట అని నేను అనుకుంటాను. మేడం, ఫ్రీ బస్సులు అంటే ఏసీ బస్సులు, డీలక్స్ బస్సులు కూడా ఉందా? ఇప్పుడు మీకు ఏమన్నా బస్సులు జీవో వచ్చింది, మెట్రో అని చెప్పవచ్చు వచ్చింది కాబట్టి ఊర్లలో కూడా వెళ్ళడానికి ఉంది, కానీ ఏసీ బస్సులకు మాత్రం ఇది వర్తించదని చెప్పి. మేడం, చివరిగా ఒక్కటి చెప్పండి. యాక్చువల్గా మీరు అయితే గోషామాల్లో గెలుస్తారనుకున్నాము, అది ఏ కారణం చేతనైనా ఓటమి అయితే చవి చూశారు. అయినా సరే మీలో ఏ మాత్రం జోష్ తగ్గలేదు. మీరు కాంగ్రెస్కి అదే పనిగా పనిచేస్తున్నారు. సో ఇంకా మీరు ఇలాగే కొనసాగుతారా కాంగ్రెస్లోనే? ఖచ్చితంగా కాంగ్రెస్లోనే కొనసాగుతా. గెలుపు ఓటమి అనేది సహజం అమ్మ పార్టీలలో. ఏదో డెస్టినీ ఇక్కడ రాసి ఉండాలి ఏదైనా సరే. కానీ రాజాసింగ్ మీద పోటీ ఎవడు చెయ్యడు అనేది ఏదైతే మాట ఉండేనో అది ఒక ఆడది పోటీ చేసి, ఒక మహిళ పోటీ చేసి చూపించింది. మహిళలు కూడా పోటీ కాదు, రాజకీయాలలో ముందంజలో ఉన్నారని చూపించడానికి పోటీ చేశాను. ఖచ్చితంగా నాకు ఎక్కడి నుంచి హైకమాండ్ టికెట్ ఇచ్చినా కొట్లాడతానన్నాను, కొట్లాడాను. కానీ దానికి దీనికి లింక్ పెట్టొద్దు. ఎప్పుడు కూడా నేను ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. 240 ధర్నాలు చేసాం, ఎడ్యుటేషన్ చేసాం. బీజేపీ పార్టీ అగేన్స్ట్ ఈ ధరల గురించే కానీ, గ్యాస్ ధరల గురించి కానీ, సబ్సిడీల గురించే కానీ, నిత్యావసర సరుకులు తగ్గించడానికి కానీ ప్రతి దానికి మేము ధర్నా చేసాం. కానీ ఒక్క రూపాయి తగ్గించకపోగా ఈరోజు నిజంగా కూడా వాళ్ళు ప్రజల నడ్డి విరిచింది, పేద ప్రజల నడ్డి విరిచింది. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పినారు. రాబోయే కాలంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఎవరికైనా ఇదే రిజల్ట్ వస్తుందని చెప్పి. బస్సులో ప్రయాణిస్తారా? ఫ్రీ బస్ ఇప్పుడు వెళ్తున్నాము. దానికే మహిళా కాంగ్రెస్ సోదరుమణులు అందరూ కూడా ఫ్రీ బస్సు పోవడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? అసెంబ్లీ దగ్గరికి. అసెంబ్లీ దగ్గరికి.